ఈ పెసరపప్పు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని దానిలోకి కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇది ఇలా వేగుతూ ఉండగా ఇప్పుడు దీనిలోకి కాస్త పెసరపప్పుని యాడ్ చేసుకొని పెసరపప్పు కూడా శుభ్రంగా ఫ్రై అయ్యేలాగా చూడండి. పెసరపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని దీనిలోకి యాడ్ చేసేసుకోండి. దీనిలోకి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని క్యాబేజీని పూర్తిగా మగ్గనివ్వండి. మూత పెట్టుకొని మగ్గించుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది చేరుతుందండి ఈ ఫ్రైలోకి. సో మీకు వాటర్ వద్దు అనుకుంటే కనుక కాస్త మూత తీసి ఫ్రై అవ్వనివ్వండి, సరిపోతుంది. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.